హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్. 30 days 30 వీడియోస్ బ్లాగ్స్ పెడతా అని చెప్పేసి ఛాలెంజ్ తీసుకున్నా. అందులో అయితే ఇది 12th బ్లాగ్. ఈరోజు సండే స్పెషల్ ఇంకా ఏంటంటే ఫ్రెండ్షిప్ డే. ఈరోజు మా ఫ్యామిలీ అందరం కలిసి, మా ఒక్క ఫ్యామిలీయే కాదు, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి మేమైతే ప్రేణుగంచిపోల్ తిరుపతమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేము అక్కడ ఏం చేస్తామో అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మా ఆయన ఫ్రెండ్స్ అంటే స్కూల్ ఫ్రెండ్స్, కాలేజీ ఫ్రెండ్స్, ఇంటి పక్కన వాళ్ళు అలా కాదు, డ్యూటీ ఫ్రెండ్స్. వాళ్ళు కూడా పోలీసు వాళ్ళే. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మేము అందరం కలిసి అయితే వెళ్తున్నాము. అందరూ ఈరోజు ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ కోసం అని కాదు, క్యాజువల్గా టెంపుల్కి వెళ్దామన్న ఉద్దేశంతో 2-3 days నుంచి ప్లాన్ చేసుకొని నైట్ డ్యూటీలు అట్లా చేసుకొని డే ఆఫ్ ఉండేలా ప్లాన్ చేసుకొని ఇంకా ఈరోజైతే టెంపుల్ దగ్గరికి వచ్చినాము. ఇంకా విశేషం ఏంటంటే అలానే ఫ్రెండ్షిప్ డే కూడా కలిసింది. ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ చేసుకోవడం కోసం వెళ్ళినట్లే అనిపించింది మాకైతే. నేను ఈ టెంపుల్కి అయితే దాదాపు నేను 8th class 9th class చదివే టైంలో వచ్చిన. అది కూడా నా క్లాస్మేట్, నా ఫ్రెండ్, మా ఇంటికి ఎదురుగా నిర్మల అని ఉంటుంది. తన పెళ్ళికి వెళ్ళినప్పుడు, పెళ్ళి అయిపోయిన తర్వాత కొత్త జంటని ఈ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళారు. అప్పుడు గుడి చుట్టుపక్కల ప్లేస్ గుర్తుంది కానీ అసలు నాకు ఏం గుర్తులేదు. వెళ్ళిన ఈ ప్లేస్కి అనే తెలుసు కానీ, ఎందుకంటే చాలా డేస్ అవుతుంది. అది కూడా పెళ్ళి టైంలో కాబట్టి హడావుడిగా వెళ్ళి చూసి వచ్చేసినాము. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా కార్లన్నీ పార్కింగ్లో పెట్టేసి తర్వాత మేము అమ్మవారికి బోనం చేయాలని మేము ముందే అనుకున్నాము. అందుకే ఇంకా ఇక్కడే అన్నీ దొరుకుతాయి అని చెప్పేసి తెలిసింది. అందుకని ఇంకా మేమేం తీసుకురాలే, వచ్చేటప్పుడు ఇక్కడే బోనం కుండ తీసుకొని పాలు పొంగియచ్చు, అమ్మవారికి బోనం చేయొచ్చు అని అనుకున్నాము. ఇంకా ఇక్కడికి వచ్చాక మంచి కుండ ఒకటైతే తీసుకున్నాం అమ్మవారికి బోనం చేయడానికి. నేనైతే ఎక్కడ టెంపుల్లో చూడలేదు ఇంత సౌకర్యంగా. ఎక్కడైనా టెంపుల్కి వెళ్తే అమ్మవారికి బోనం చేయాలన్నా, తర్వాత వంట చేసుకోవాలన్నా సరే కట్టెలు దోలాడుకొని, రాళ్ళు దోలాడుకొని పెట్టుకొని ఇంకా అమ్మవారికి బోనం చేసేలా ఉంటుంది. ఇంత సౌకర్యంగా అయితే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇక్కడ గ్యాస్ పొయ్యిలు అవైలబుల్గా ఉన్నాయి. దేవస్థానం తరపున కట్టారంట, కాకపోతే సంవత్సరానికి ఒకరు అట్లా కాంటాక్ట్ తీసుకుంటారంట. దీంట్లో వండుకోవడానికి పే చేయాలి, 120 rupees టికెట్ తీసుకోవాలి. నాకైతే ఈ ఆప్షన్ మస్తు నచ్చింది. ఎందుకంటే నిజం చెప్పాలంటే పొయ్యి మీద ఉండిందే మంచిది, కానీ మనం కొత్త ప్లేస్లల్లో పొయ్యి కట్టెలు అవన్నీ వెతుక్కొని చేయడం కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇలా సౌకర్యంగా ఉంది కదా, అందుకే నచ్చింది నాకు. దాదాపు ఒక 50-60 పొయ్యిలు అయితే ఉన్నాయి. ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయో. అవన్నీ అంటే ఒక 100 మంది అయినా సరే వచ్చి వెంటనే ఒకేసారి బోనం వండేలా ఉంది. బోనంతో పాటు ఇక్కడ తర్వాత వంట కూడా చేసుకోవచ్చు అంట. ఇంకా ఇదే సెక్షన్ సేమ్ అవతల ఇంకో వైపు కూడా ఒకటి ఉంది. ఇంకా దాంట్లో అయితే పాలు మర్చిపోయినా సరే పాల కోసం ఫ్రిడ్జ్ ఉంది. ఇంకా బోనం వండడానికి ఏమేమి కావాలో అవన్నీ సౌకర్యాలు ఉన్నాయి. మేము అవన్నీ తెచ్చుకున్నాం కాబట్టి మేము యువతల దాంట్లోకి వచ్చినాం. ఇంకా గ్యాస్ తీసుకొని దాన్ని కొంచెం క్లీన్ చేసి వాటర్ వేసి బోనం బోధించుకొని బొట్లు పెట్టి ఇంకా పాలు పెట్టినాం. పాలు పొంగిన తర్వాత దండం పెట్టుకొని అమ్మవారికి అందరం ఆడవాళ్ళం తలా కొన్ని అమ్మవారికి అయితే బియ్యం కుండలో అయితే వేసినాము. మంచిగా అనిపించింది. ఇంకా అంతా ఆడవాళ్ళం కలిసి అలా వండడం అయితే. బోనం వండిన తర్వాత అయితే మేము ఇంటి దగ్గర నుంచి మా వదిన ప్రతాప్ అన్న ఉంటారు, అన్న భార్య, వేపమండలు తీసుకొని వచ్చింది. తను మంచిగా అనిపించింది, ఎందుకంటే ముందు ప్లాన్తోనే వేపమండలు తీసుకొని రావడం. ఇంకా అమ్మవారికి బోనం వండిన తర్వాత వేపమండలు పూలు కడతాం కదా, వాళ్ళందరూ కడుతుంటే అయ్యో మనం వేపమండలు తేలేదు కదా అని అంటే, అయ్యో నేను తెచ్చిన వదిన అని చెప్పేసి ఇచ్చింది. ఇంకా అవైతే మాల కట్టేసి అమ్మవారికి వచ్చే దారిలోనే పూలు తీసుకున్నాము. ఇంకా పూలు వేపమండలు 2 కలిపి అమ్మవారి బోనంకి అయితే పెట్టేసినాము. అందరం కలిసి బోనాన్ని రెడీ చేసిన తర్వాత ఇంకా పట్టుకొని అయితే ఫొటోస్ దిగినాము, కొన్ని వీడియోలు కూడా తీసుకున్నాము. ఆడవారం అందరం బోనం వండుకుంటా, ఇంకా ఇక్కడ ఉంటే మగవారేమో బోనం తర్వాత చేయాల్సిన ప్రాసెస్కి సంబంధించినవన్నీ చేశారు. బోనం వండడం అయిపోయిన తర్వాత చెప్తే ఇంకా వాళ్ళైతే వచ్చేసి అందరం కలిసి బోనంని అయితే
తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాము. బోనం ఎత్తుకోవడం కోసం అని చెప్పేసి ఎవరికి ఎత్తాలా అని చూస్తుంటే అందరు కలిసి నా పాప పేరు తీశారు. పాపకి ఎత్తుదామని చెప్పేసి అంటే ఇంకా అమ్మవారి బోనం ఎత్తుదామన్నాక నో చెప్పకూడదు కదా, అందుకని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి పాపతోనైతే బోనం ఎత్తించినాము. ఆమెకి చాలా ఇష్టం ఇలాంటి పనులు అంటే. లాస్ట్ టైం నేను మా ఇంటి దగ్గర కానీ మా ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ మా ఇంట్లో కానీ ముత్తలమ్మ తల్లికి బోనం చేసినప్పుడు నేను ఎత్తుకుంటా మమ్మీ అని చెప్పేసి మంచిగా ఎత్తుకుంటుంది. భలే కలగా ఉంది నా పాప అయితే. మేము బోనం చేస్తుంటే పిల్లలందరూ కలిసి బయట వెళ్ళినారు లోపల ఉడకబోస్తుందని. అలా వెళ్ళినప్పుడు అక్కడ బొట్టు పెట్టే వాళ్ళు ఉంటే నామం పెట్టించుకొని వచ్చారు. ఇంకా బోనం ఎత్తుకున్న తర్వాత అయితే ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే బోనం ఎత్తుకొని వెళ్తున్నాము. ఇప్పుడు చూడండి మా హడావుడి ఎలా ఉంటుందో. అంత మంచిగా కోళ్ళను పట్టుకొని కోళ్ళకు మంచి దండలు వేసి వాళ్ళకి కాళ్ళకు పసుపు బొట్టు పెట్టి భలే ఉన్నారు కదా మగవారంతా. అమ్మవారి బోనం ఎత్తుకోవాలని అందరికీ ఉంటుంది. ఇంకా మేమైతే అందరం కలిసి పొత్తులో చేసుకున్నాం కాబట్టి ఒక్కరమే ఎత్తుకుంటే నాకెందుకో అనిపించింది, మా పాపతో ఒక్కదానితోనే కాదు వచ్చిన వాళ్ళ అందరం ఎత్తుకుందామని. ఇది తప్పో రైటో మాకైతే తెలియదు, కాకపోతే మేము అందరం కలిసి బోనం చేసినాం కాబట్టి అమ్మవారికి అందరం తలా కొద్దిసేపు ఎత్తుకుందామని చెప్పేసి అయితే అనుకొని తలా కొద్దిసేపు అయితే ఎత్తుకున్నాం. మా పాప తర్వాత ఈ పాపకైతే ఎత్తినాము. ఇంకా నా కొడుకు చూడండి కోడిపుంజుని పట్టుకొని ఎలా ఉన్నాడు అసలు. అలా పట్టుకొని ఉన్నప్పుడు భలే అనిపించింది. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ ఉంటాడు కదా, మంచి సీన్ అది. అసలు చాలా వరకు ఎవరు మర్చిపోలేని సీను, అది గుర్తొచ్చింది నాకైతే. ఆ తర్వాత ఇంకా నాకు ఇచ్చేసిండు, నేను పట్టుకున్నా. వాళ్ళ అన్నయ్యని అలా అన్నా అని చెప్పేసి వాళ్ళ పాప ఎందుకు ఊరుకుంటుంది అంటే నా కూతురు, డాడీ నువ్వు కోడిపుంజుని పట్టుకో మంచిగా నీకు వీడియో తీస్తా, చిత్తరాల సిరపడు అనే సాంగ్కి యాడ్ చేసి నేను ఎడిటింగ్ చేసి మంచిగా పోస్ట్ చేస్తాను డాడీ అని చెప్పేసి పోటీకి ఆమె తీసుకుపోయి వాళ్ళ నాన్నని వీడియో తీస్తుంది. మా ఆయన కూడా భలే ఉండు వైట్ షర్ట్ వేసుకొని మంచిగా కోడిపుంజుని పట్టుకొని దూముకుంటా భలేగా అనిపించింది అసలు. పిల్లలు ఎత్తుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా పెద్దవాళ్ళం అయితే ఎత్తుకున్నాం బోనం ఎవరైతే ఎత్తుకుంటారో వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి ఫొటోస్ దిగడం వీడియో తీసుకోవడం అట్లా చేసినాం. నాకైతే చాలా నచ్చింది. అంటే అమ్మవారికి బోనం చేసి ఒక్కరే వెతుకుపోవడం అయితే చూసినాము, కానీ ఇలా అందరం షేర్ చేసుకొని వెతుకుపోవడం అనేది అయితే మంచిగా అనిపించింది. అంత మంచిగా కలిసి ఉండడము, అది అంతమంది ఎత్తుకోకపోవడము కరెక్టో కాదో తెలియదు, కానీ ఈ బోనం ఎత్తుకోవడంలో అయితే అందరం మంచిగా కలిసిమెలిసి ఉండే విధానం అనేది అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. తలా కొద్దిసేపు బోనం ఎత్తుకొని డప్పులతో కోళ్ళను పట్టుకొని అయితే అమ్మవారి గుడి చుట్టూ అయితే ఒక రౌండ్ అయితే తిరిగినాము మేము అందరము కలిసి. ఎక్కడైనా సరే అమ్మవారికి బోనం చెల్లించిన తర్వాత కోడిని కోస్తాము, అది మనమే లోపలికి పట్టుకుపోయి. కానీ ఇక్కడ భలే ఉంది వెరైటీగా, మనం లోపలికి వెళ్ళేటప్పుడే కోడిని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఒక టోకెన్ మనకి ఇస్తారు. మనం లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని బోనం చెల్లించిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు మన టోకెన్ వాళ్ళకి ఇచ్చేస్తే అమ్మవారి దగ్గర బలి చేసిన మన కోళ్ళు మనకే ఇచ్చేస్తారంట. ఇది కూడా కొంచెం నేను కొత్తగానే వింటున్నా, బాగుంది ఇది కూడా. ఇక్కడైతే గోశాల ఉంది, ఇంకా గోశాల పక్కన ఆవులకు అంటే గోమాతకు పెట్టడానికి ధాన్యం ఉంది, గడ్డి ఉంది, ఇంకా తౌడు కూడా ఉంది. అక్కడ ఉన్నవి తీసుకొని ఆ గోమాతకు తినిపించేటట్లయితే సౌకర్యంగా అయితే ఏర్పాటు చేసిర్రు, కాకపోతే అవి తీసుకున్నందుకు మనీ పే చేయాలి. ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంది అసలు, చూడడానికి అయితే నాకైతే మస్తు అనిపించింది. మేము అందరం వెళ్తున్నాం కాబట్టి అందరం కలిసి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. అమ్మవారికి బోనం ఏంటంటే మధ్యాహ్నం లోపు చెల్లించాలి కాబట్టి మరి లేట్ వెళ్ళకుండా ఇంకా తొందర వెళ్ళాలని చెప్పేసి ఆ తొందరలో ప్లేస్లో అయితే సరిగా వీడియో తీయలేదు నేను. బోనం చెల్లించడం అయిపోయిన తర్వాత ఇంకా టోకెన్ ఇచ్చేసి మా కోళ్ళని మేము తీసుకొని ఇంకా మేము వంట చేసుకునే ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వాగు ఉంది, ఇది చాలా పెద్ద వాగు. ఇక్కడ స్నానాలు చేసి అమ్మవారి దర్శనాలు చేసుకునేదంట ఇంతకుముందు రోజులల్లో, కానీ ఇప్పుడైతే వర్షాలు లేవు కాబట్టి అసలు వాటరే లేదు అక్కడ. ఇంకా వాగు దాటిన తర్వాత మామిడి తోటలు ఉన్నాయి, మేము మామిడి తోటల దగ్గరికి అయితే వెళ్ళినాము. మేము వచ్చేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది, 2 అయింది. ఇంకా మేము వచ్చేసరికి మేము అందరం కలిసి వంట సరిగా చేస్తామో లేదో అని చెప్పేసి మా ఆడవారి మీద నమ్మకం లేక మగవారు ఒక వంట మనిషిని అయితే తీసుకొచ్చారు. మేము వెళ్ళేసరికి అయితే రైస్ బగారా ఇంకా ఫిష్ ఇంకా ఫ్రాన్స్ అవన్నీ చేసి పెట్టారు. ఓన్లీ మేము వెళ్ళాక చికెన్ కర్రీ ఒకటి చేశారు.
ఈ గ్యాప్లో మేమైతే ఆడవారం కూర్చొని ముచ్చటేస్తుంటే మాత్రం మగవారు పిల్లలు అందరు కలిసి అయితే క్రికెట్ ఆడారు. ఇంకా చికెన్ చేయడం కూడా అయిపోయిన తర్వాత అందరం కూర్చొని అయితే తినేసినాం. తినే వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే దిష్టి పెడతారేమోనని. అన్ని ఐటమ్స్ వండుకున్నాం కాబట్టి ఇంకా తినేది కూడా తీసుకొని పెడితే అబ్బా మరి వీళ్ళు వండుకొని తినడానికే వెళ్ళారు అన్న ఫీలింగ్ వస్తుందేమోనని చెప్పేసి మీకు అందుకే పెట్టలేదు. తినాలంటే ఇంట్లో అయినా తినొచ్చు, కాకపోతే అలా సరదాగా అందరం కలిసి ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే వెళ్ళినాం. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ విధంగా వెళ్ళి మంచిగా అందరితో కలిసి ఉండి తిరగడం, అలా తినడం, అందరం కలిసి ముచ్చట్లు చెప్పుకోవడము బాగుంది, నాకు నచ్చింది. ఇంకా మెయిన్ ఏంటంటే ఆడవారి ఫ్రెండ్స్ అందరూ అంటే అది వేరు, కానీ మగవాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్లు అందరు కలిసి ఫ్రెండ్స్లా అయ్యి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకోవడం, అది ఫ్రెండ్షిప్ డే రోజు నాకు మంచిగా నచ్చిన సీన్ ఇదైతే. వదిన వచ్చేటప్పుడు ముందే ప్లాన్తోనే ఫ్రెండ్షిప్ బ్యాండ్లు తీసుకొని వచ్చిందంట. ఇంకా తిని అయిపోయిన తర్వాత చాలాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత వదిన ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకుందామని చెప్పేసి తీసి అందరం అయితే ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకున్నాము. అస్సలు ఫ్రెండ్స్ అయింది మగవారు, కానీ మగవారి వైఫ్లు అందరూ కలిసి మంచిగా ఫ్రెండ్షిప్ సెలబ్రేషన్లు చేసుకోవడం అనేది నిజంగా వెరైటీగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకున్న తర్వాత మేమైతే కొన్ని చిన్నప్పుడు చేసే చిలిపి పనులు అయితే చేసినాము. అంటే చిన్నప్పుడు ఆడుకునే ఆటలు ఉంటాయి కదా, ఆ మీద కట్ట మీద అలాంటి చిన్న ఆటలు ఉంటాయి కదా, అవైతే ఆడుకున్నాము. అది అరే నన్నే కామెంట్ చేసిన లాస్ట్ స్టెప్ మీరేమి లాస్ట్ పోయినా ఎందుకు అట్ట మాత్రం లాస్ట్ స్టెప్ ఒకసారి చెప్పండి ఎట్లా మేమందరం ఇలా చేస్తుంటే వాళ్ళు ఫ్రెండ్స్ కాదు అయినా కూడా వాళ్ళు కలిసిపోయి అంత మంచిగా ఫ్రెండ్షిప్ సెలబ్రేషన్లు చేసుకుంటారు. అసలైన ఫ్రెండ్స్ మనం ఎందుకు కట్టుకోకూడదు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అని చెప్పేసి అన్నయ్య అయితే, అంటే ప్రతాప్ అన్నయ్య అని చెప్పాను కదా, ఆ అన్నయ్య అయితే తీసుకెళ్ళి మా ఆయనకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టిండు. ఇంకా ఆయన అయితే పడుకొని ఉన్నాడు, అయినా కూడా లేపి మరి కట్టేశాడు. ఈ లోపు అయితే ఈవినింగ్ అయింది. ఇంకా ఈవినింగ్ కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి ఈ టైంలో అయితే మంచిగా డాన్స్ అయితే వేసిర్రు అందరం కలిసి అయితే. నా లక్కీ వచ్చింది రాగా వికెట్ అవుట్ అయిపోయింది. ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. మీకు ఈ వీడియో చూసినాక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ కొట్టేసి వెళ్ళండి.